మాట్లాడేటప్పుడు రెండు షార్ట్ డిస్కషన్స్ని కలిపి పొందుపరుచుకుంటూ మాట్లాడమని కోరుతా ఉన్నాను. ముందుగా శ్రీ దానం నాగేంద్ర గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ హిల్ట్ పాలసీ ప్రభుత్వంలో ఉన్నటువంటి క్యాబినెట్ సభ్యులు, సబ్ కమిటీ సభ్యులు ఈ హిల్ట్ పాలసీని సిద్ధం చేసినందుకు ముందుగా నేను వారిని హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రధానంగా ఈ హిల్ట్ పాలసీ రావాలని ఎప్పటి నుండో ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఇండస్ట్రీస్ వల్ల వస్తున్నటువంటి కాలుష్యతాన్ని దూరం చేయడానికి ఈ ఇండస్ట్రీస్ని వేరే చోటుకు మార్చాలని పలు సందర్భాల్లో మేము ధర్నాలు చేసినాయి, కానీ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఈ హిల్ట్ పాలసీ తీసుకురావడం అనేది పెద్దలు చెప్పినట్టుగా బెటర్ లేట్ దెన్ నెవర్ అన్నట్టుగా ఈరోజు మంత్రి గారు ఈ హిల్ట్ పాలసీని ప్రవేశపెట్టినందుకు నేను మంత్రి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అధ్యక్ష, మీరు ఒకసారి చూసినట్టయితే భౌగోళికంగా హైదరాబాద్ సిటీ విస్తరింపబడ్డది అధ్యక్ష. ఈరోజు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇండస్ట్రీసు, దానివల్ల వచ్చినటువంటి కాలుష్యం కానీ, ప్రధానంగా కాలుష్యం వల్ల డ్రింకింగ్ వాటరే కానీ, వాయువు కానీ, అన్ని రకాలుగా తినే ఫుడ్లో కానీ అన్నీ ఏదో రకమైనటువంటి అడల్టరీ ఫుడ్ కానీ ఇవన్నీ కూడా రావడం, హెల్త్ హజార్డ్ జరగడం, ఎన్నో రకాలుగా అనారోగ్యానికి గురైనటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి మేము ఆలోచించాం గతంలోనే ప్రధానంగా హైదరాబాద్కు సంబంధించినటువంటి 2-3 ఏవైతే డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ ఉన్నాయో దాంట్లో ప్రధానంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, దాన్ని కూడా కాపాడాలని అప్పట్లో హైదరాబాద్ నగర నడిబడ్డున్నటువంటి హుస్సేన్ సాగర్ కూడా పొల్యూటెడ్ అవుతుంది. బాలానగర్ నుంచి వచ్చేటువంటి ఇండస్ట్రియల్ వేస్ట్ వల్ల, కెమికల్ వల్ల మరి మొత్తంగా కూడా ట్యాంక్ బండ్ ఒకప్పుడు నగర నడిబొడ్డున మేము చిన్నగా ఉన్నప్పుడు అధ్యక్ష మేమంతా స్విమ్మింగ్ అక్కడే నేర్చుకున్నాం. తర్వాత నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వేరే మరి క్లబ్లలో పోయి స్విమ్మింగ్ చేయడం నేర్చుకున్నాము అధ్యక్ష. కానీ చాలామంది అక్కడే చేశారు. అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులు ట్యాంక్ బండ్లో చేపలు పట్టుకొని వాళ్ళ జీవన ఆధారాన్ని గడుపుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సిమిలర్గా బంజారా పక్కన ఉన్నటువంటి గుండ్ల చెరువు, అందులో కూడా అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు చేపలు పట్టుకొని వాళ్ళ జీవన ఆధారాన్ని గడిపేటువంటి సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మొన్న మాట్లాడుతూ చెప్పినటువంటి సందర్భం ఏదైతే మూసీ నదికి సంబంధించి మూసీ నది ప్రక్షాళన జరగాలని గతంలో ఆలోచించడం జరిగింది, కానీ దానికి ఒక బోర్డు వేయడం జరిగింది, కానీ దానికి కావాల్సినటువంటి ఒక ప్రణాళిక ఎక్కడ కూడా సిద్ధం కాలేదు అధ్యక్ష. అయితే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని మూసీని మళ్ళీ ప్రక్షాళన చేయాలి. అంతర్జాతీయ స్థాయిలో మరి ఏ రకంగా అయితే సౌత్ కొరియాలో ఉన్నటువంటి మూసీ నది ఎలా అక్కడ ఉన్నటువంటి నదిని ఎలాగే కన్వర్ట్ చేశారో, దాన్ని ఒక అందమైనటువంటి ఒక టూరిజం స్పాట్గా చేశారో అలాగా చెయ్యాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచనతో భాగంగా ఈసా మూసీ 2 వచ్చిన తర్వాత ఆ మూసీ నదిలో కలిసేదే ఏ రకంగానైతే మన కృష్ణ, గోదావరి, తుంగభద్ర జీవనదులు ఉన్నాయి అధ్యక్ష, ఈ మూసీ కూడా ఒక జీవనది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే కార్తీక మాసంలో అధ్యక్ష హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అది సంగమం అని పేరు అధ్యక్ష. యాక్చువల్లీ మూసీ నదికి సంగమం అనేది పేరుంది అధ్యక్ష. ఆ సంగమంలో కార్తీక మాసంలో వెళ్ళి ప్రజలందరూ కూడా అక్కడ పూజలు చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి వ్రతాలు చేసుకున్నటువంటి ఆనవాయితీ తరతరాలుగా వస్తున్నటువంటి అధ్యక్ష. అయితే ఈరోజు మనం చూసినట్టయితే ఈ యొక్క ఏదైతే పాలసీ గౌరవ మంత్రి గారు ప్రవేశపెట్టారో ర్యాపిడ్ ఆర్బనైజేషన్ సంబంధించినటువంటి కానీ ఈరోజు ఇండస్ట్రియల్ మళ్ళీ రీలొకేషన్ చేయడానికి కానీ చూసినట్టయితే కొన్ని విషయాలు చూస్తూ ఉంటే మాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంది అధ్యక్ష. గతంలో జరిగినటువంటి తప్పిదాలు ఎలాంటి తప్పిదాలు చేశారు, ఎలాంటి మిస్యూజ్ చేశారు పవర్ని అని చెప్పడానికి మంత్రి గారు ఇప్పుడు మాట్లాడుతుంటే నేను వినడం జరిగింది అధ్యక్ష. అప్పుడు ఒక పాలసీ ఏదే కానీ ప్రభుత్వ పరంగా
ఒక స్థలాన్ని కానీ ఒక ఇండస్ట్రీ కానీ ఎవరికైనా ఇస్తే దానికి కొన్ని క్వాలిఫికేషన్ క్రైటీరియాలు ఉంటాయి అధ్యక్ష. ఆ క్రైటీరియా ప్రకారంగా అది అలాట్మెంట్ చేస్తారు. ఆ క్వాలిఫికేషన్ క్రైటీరియాస్ని ఎప్పుడైతే ఫుల్ఫిల్ చేయరో అది లీజ్ అయితే అది లీజ్ క్యాన్సిల్ చేసుకునే అధికారం ఎప్పటికైనా ప్రభుత్వాలకు ఉంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ నేను ఐ రీట్రేట్ సార్, అన్ఫార్చునేట్లీ మరి అలాంటి దాన్ని లీజ్ని వాళ్ళు రెగ్యులరైజ్ చేయడం, అది కూడా ఏది గవర్నమెంట్ ల్యాండ్ని లీజ్ని వాళ్ళు రెగ్యులరైజ్ చేయడం, అది కూడా ప్రైమ్ ప్రాపర్టీస్ అధ్యక్ష. ఈ ఇండస్ట్రీస్ని షిఫ్ట్ చేయడం అనేది చాలా ప్రధానమైనటువంటి సమస్య అధ్యక్ష హైదరాబాద్ సిటీలో. ఎందుకంటే ప్రధానంగా మనం ఎందుకు ఇక్కడ ఇండస్ట్రీస్ అప్పట్లో పెట్టారు అధ్యక్ష? ఈ హైదరాబాదు నగర శివారులో ఇలాంటి కెమికల్ ఇండస్ట్రీస్ కానీ ఎనీ ఇండస్ట్రీ ప్రోత్సహించాలన్న ఆలోచనతో కొన్ని ప్రాంతాలను అప్పట్లో మరి ఇక్కడ బాలానగర్ జీడిమట్ల కానివ్వండి, అక్కడ మేడ్చల్ అవతల కానివ్వండి, చెర్లపల్లి కానివ్వండి, ఇక్కడ పొటాన్ చెరువు కానివ్వండి, ఇలాగ కొన్ని కార్నర్స్ హైదరాబాద్ సిటీ సరౌండింగ్లో కొన్ని ఏరియాస్ ఇండస్ట్రియల్ ఏరియాస్ ఐడెంటిఫై చేసి నగరం నడిబొడ్డున ఉన్నటువంటి ఇక్కడ చార్మినార్ క్రాస్ రోడ్లో ఉన్నటువంటి ఆజమాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా కానీ దాంట్లో ప్రధానంగా కొన్ని ఆయిల్ ఇండస్ట్రీస్ ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా హైదరాబాద్ అప్పుడు ఇక్కడ నుండి బాలానగర్ నుండి అధ్యక్ష హైదరాబాద్ సిటీ నుంచి మేము బాలానగర్ కానీ కుత్బుల్లాపూర్ అంటే షాపూర్లో కూడా ఇండస్ట్రీస్ ఉన్నాయి అధ్యక్ష. షాపూర్ వరకు పోవాలంటే వితిన్ 5 మినిట్స్లో మేము రీచ్ అయ్యేవాళ్ళం అధ్యక్ష. బట్ ఈరోజు పరిస్థితి ఏంటి అధ్యక్ష? ఎంత పాపులేషన్ డెన్సిటీ ఎంత పెరిగిపోయింది అధ్యక్ష? దీనికి కారణం ఏంటి అధ్యక్ష? ఏ రైతు అయితే ఈ దేశానికి మనం వెన్నెముక అంటామో, ఏ రైతు అయితే పండించినటువంటి ధాన్యం వల్ల ఈ దేశం అంతా బతుకుతుందని మనం భావిస్తామో, ఆ రైతులు అందరూ కూడా కూలీలుగా మారిపోయి వారి పిల్లలకు సరైనటువంటి జీవనాధారం కలగాలన్నటువంటి ఆలోచనతోని ఎక్కడెక్కడైతే ఈ సరౌండింగ్ ఏరియాలో ఇండస్ట్రీస్ వచ్చాయో ఆ ఇండస్ట్రీస్లలో పిల్లల్ని పంపించి వారికి ఉద్యోగాలు ఒక పక్కన అవకాశాలు కానీ, లేకపోతే వాళ్ళు రైతులు ఉన్నటువంటి వారు నేను రైతుగానే ఉన్నాను నా పిల్లోడు కూలీగా మారొద్దని మంచి ఉన్నతమైనటువంటి ఒక విద్యని వాడు అభ్యసించుకోవాలన్నటువంటి ఆలోచనతోని ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలన్నటువంటి ఆలోచనతోని హైదరాబాద్ సిటీకి వచ్చారు. అప్పుడు హైదరాబాద్ సిటీలో నగరం నడిబొడ్డున ఉండాలంటే దాని కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి శివార్లు ఏదో చిన్న రూమ్లో ఉంటే 2-3 ఫ్రెండ్స్ కలిసి ఒక రూమ్లో ఉండడం అనేది అక్కడ ఒక ట్రెడిషన్గా మారిపోయింది అధ్యక్ష. దట్ ఈస్ ద రీజన్ ఇవన్నీ డెన్సిటీ అక్కడ పెరిగిపోయింది అధ్యక్ష. అక్కడ ఉన్నటువంటి దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని మన ఇండస్ట్రీస్ ఏరియాలో మొత్తం అందరూ కూడా ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎగ్జాంపుల్ నేను చెప్తాను అధ్యక్ష. సపోజ్ ఎక్కడ వరంగల్ నుంచి ఎవరైనా రావాలంటే ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియా చెర్లపల్లి అక్కడ దిక్కొచ్చి అక్కడ వరకు వచ్చి అక్కడి నుంచి సిటీలో వచ్చి ఎక్కడైతే ఈజీ మన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో అక్కడ చదువుకొని మళ్ళీ రాత్రి కాగానే అక్కడ పోయేవారు అధ్యక్ష. అట్లాగా అక్కడ నివాసించేవారు. అదేవిధంగా ఇక్కడ మన కరీంనగర్ నుంచి వచ్చేవారు కూడా అక్కడే ఉండేవాళ్ళు. అదేవిధంగా ఇక్కడ నిజామాబాద్ నుంచి వచ్చేవారు మరి ఇక్కడ దిక్కు ఉప్పల్ కానీ ఇక్కడ దిక్కు ఉండేవారు, ఇట్లా మేడ్చల్ దిక్కు కానీ ఇలా చుట్టుపక్కల అందరూ కూడా ఎక్కడెక్కడ వాళ్ళ ప్రాంతానికి ఊరికి దగ్గర ఉండేవారు. ఆ ప్రాంతానికి వచ్చి అక్కడ ఉండి అక్కడ నివాసించి ఇక్కడ వచ్చి చదువుకొని మళ్ళీ అక్కడ పోయి రాత్రి పోయి పండుకొని ఇలాగా ఆ చుట్టుపక్కల ప్రాంతాల ఉంటూ కూడా. అయితే హైదరాబాద్ సిటీలో డ్రింకింగ్ వాటర్ ఏవైతే ఉన్నాయో 2 సోర్సెస్ ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ 2 సోర్సెస్లో అధ్యక్ష మీరు చూసినట్టయితే కేవలం 50,000 మందికి ఆ రోజు డ్రింకింగ్ వాటర్ సోర్స్ ఉండేది అధ్యక్ష. మా హైదరాబాద్ సిటీకి అప్పట్లో డ్రింకింగ్ వాటర్ ఎంత వాడాము అధ్యక్ష? కేవలం 90 MGD వాటర్. 90 MGD వాటర్తోనే హైదరాబాద్ ప్రజలు 24 గంటలు మంచినీళ్ళు తాగవాలి అధ్యక్ష. బట్ వేరేస్ టుడే సుమారు 500 పైచిలకు MGDలు వచ్చినా కూడా మాకు సఫిషియంట్ లేదు హైదరాబాద్ సిటీకి. అది కూడా ఎక్కడి నుంచి కలుషితం వస్తుందా ఏ వస్తుందో అని ఇప్పుడే మంత్రి గారు మాట్లాడుతూ చెప్పాడు. గ్రౌండ్ వాటర్ అంతా కూడా కంటామినేటెడ్ అయిపోయి బోర్వెల్స్ ద్వారా వచ్చేటువంటి వాటర్ పొరపాటున తాగితే వారి పిల్లలందరూ ఆరోగ్యపరంగా ఎన్నో రకాల సమస్యలకు ఎదుర్కొంటున్నారన్న విషయాన్ని గౌరవ మంత్రి గారు ఇప్పుడే చెప్పడం జరిగింది అధ్యక్ష. అందుకనే ముఖ్యమంత్రి గారు ఆలోచించారు ఒక సబ్ కమిటీని దీనేసి దీనికి కావాల్సినటువంటి ఒక ప్రణాళిక సిద్ధం చేయాలని. మరి దీనికి ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆలోచనతో ఈ కమిటీ వేసి ఈ హైదరాబాద్ సిటీని మరి ఉన్న సిటీ సరౌండ్లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అన్నీ కూడా వేరే ప్రాంతాలకు తీసుకోవాలన్నటువంటి ఏదైతే ఆలోచన చేసిందో దానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రధానంగా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఈరోజు మీరు చూసినట్టయితే అధ్యక్ష ఏవైతే ఇండస్ట్రీస్ కుకట్పల్లిలో ఉన్నటువంటి మరి మీరు చూసినట్టయితే అత్తగా సిరీస్ కంపెనీ అధ్యక్ష మన ఎల్బీ నగర్లో ఉంది అధ్యక్ష.
దాన్ని అడ్డగోలుగా దాన్ని లీజు ఇచ్చేసేసి వారికి రెగ్యులరైజ్ చేయడం జరిగింది. గోల్ఫ్ ఆయిల్ కంపెనీ అధ్యక్ష, గోల్ఫ్ ఆయిల్ కంపెనీ అది గవర్నమెంట్ ఇచ్చినటువంటి కంపెనీ అధ్యక్ష, గవర్నమెంట్ లీజ్ ఇచ్చినటువంటి కంపెనీ. దాన్ని అడ్డగోలుగా దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. దాన్ని లీజు ఇచ్చేసి వారికి రెగ్యులరైజ్ చేయడం జరిగింది. మరి ఈరోజు దాన్ని బిజినెస్ అని ముఖ్యమంత్రి గారిని ఏమంటున్నారు అధ్యక్ష వీళ్ళు, ఈయన ముఖ్యమంత్రి గారు మరి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఉన్నాడు, ల్యాండ్ బ్రోకర్ అని చెప్పి వారు ఉచ్చరిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారిని ఉచ్చరించేటువంటి సాంప్రదాయం కూడా వారు లేకపోవడం అనేది దురదృష్టం అధ్యక్ష. అందుకనే నేను మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఒక వాక్య చేశారు అధ్యక్ష. అయితే వారు చేసిన వాక్య, ముఖ్యమంత్రి గారు చేసిన వాక్య కూడా ఒకటే ఇంచుమించి. అదేంది, దాంట్లో ఇంటర్ప్రిటేషన్ తప్పుంది అధ్యక్ష. వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ దాన్ని ఏంటి సోషల్ మీడియాలో ఏదో ముఖ్యమంత్రి గారు ఇది అన్నారు అనేది దాన్ని సోషల్ మీడియాలో దాన్ని ఇంటర్ప్రిట్ రాంగ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి కొన్ని విషయాలు నేను ఈ సందర్భంలో మీ దృష్టికి తీసుకోవడం అధ్యక్ష. ప్రధానంగా ఐడిపిఎల్ ఉండేది అధ్యక్ష, ఐడిఎల్ ఉండేది. డిబిఆర్ మిల్ హైదరాబాద్ నగర నడిబొడ్డున మన ట్యాంక్ బండ్ ఆనుకొని ఉంది అధ్యక్ష. టెక్స్టైల్ మిల్స్లో మీకు తెలుసు అధ్యక్ష, మీరు ఎన్నో కర్మాగారాల్లో మరి అధ్యక్షులుగా ఉన్నారు, మీకు తెలియంది కాదు అధ్యక్ష. ఈరోజు డిబిఆర్ మిల్లో వచ్చేటువంటి అంటే టెక్స్టైల్ ద్వారా వచ్చేటువంటి కెమికల్ ఎంత ప్రమాదకరమైందో మీకు తెలుసు అధ్యక్ష, కలర్ వల్ల. అదేవిధంగా షాపూర్లో కానీ, జీడిమట్లలో కానీ, నాచారంలో కానీ, మేడ్చల్లో కానీ, ఇవన్నీ ప్రాంతాల్లో అధ్యక్ష, ఇవన్నీ ప్రాంతాల్లో ఇండస్ట్రీస్లో ఎంతో పొల్యూషన్ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా దూర ప్రాంతాల్లో అంటే హైదరాబాద్ చివరిలో ఉన్నటువంటి ఓఆర్ఆర్కు ఆనుకొని RRRకు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆలోచన చేసిండ్రో దానికి మరి ఒక్కసారి కూడా నేను ముఖ్యమంత్రి గారికి మీ తరఫున హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు కొన్ని ఎగ్జాంపుల్స్ మీ దృష్టికి తీసుకున్నా అధ్యక్ష. ఈరోజు మీరు చూసినట్టయితే అధ్యక్ష, హైదరాబాదులో ప్రజలు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు మీరు చూసినట్టయితే ముఖ్యమంత్రి గారు ఆలోచించారు. మరి ఇవన్నీ చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఏదైతే మీరు ప్రవేశపెట్టారో దీంట్లో కొన్ని విషయాల్ని కొన్ని మాత్రమే మంత్రి గారు కొన్ని చెప్పారు. ఐ హ్యావ్ సమ్ మోర్ ఇన్ఫర్మేషన్ విత్ మీ అధ్యక్ష, నేను మీ దృష్టికి తీసుకురావదలుచుకున్నాను. ఈరోజు అధ్యక్ష, స్ట్రాటజిక్ రీలొకేషన్ మోడర్న్ ఇండస్ట్రియల్ క్లస్టర్స్ సంబంధించి ఏదైతే చేశారో దీనివల్ల లాభాలు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కొన్ని దేశాలలో జరిగినటువంటి ప్రమాదాల గురించి నేను ఈ సందర్భంగా మీ ముందుకు ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తా అధ్యక్ష. గ్లోబల్ సిటీస్కు సంబంధించి అధ్యక్ష కొన్ని కేసెస్ ఇండస్ట్రియల్ రీలొకేషన్ డీసెంట్రలైజేషన్కు సంబంధించి నా దగ్గర కొంచెం సమాచారం ఉంది అధ్యక్ష. ఈరోజు కంట్రీలో పోలాండ్ లాంటి కంట్రీ వాణి, అదేవిధంగా మీరు చూసినట్టయితే అధ్యక్ష దానికి సంబంధించిన బ్రీఫ్ హిస్టరీ ఇక్కడ ఉంది అధ్యక్ష. బార్సిలోనా అధ్యక్ష, స్పెయిన్లో, యూరోప్ కంట్రీలో, దాంట్లో కానీ ఇవన్నీ కంట్రీస్లలో ఎలాగ వాళ్ళు చేశారు దీనికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు ఈ సందర్భంలో తీసుకురావాలి. ఇది నా బాధ్యతగా భావిస్తా ఉన్నాను. ఎందుకంటే హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి ప్రజలు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడి మేము ఎన్నో రకాలుగా ధర్నాలు చేశాం, ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డాం. ఇండస్ట్రీస్లో జరిగినటువంటి నిన్న మొన్న జరిగినటువంటి సంగారెడ్డిలో మరి జరిగినటువంటి ఇండస్ట్రీలో జరిగినటువంటి ఇది ఆ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వారు మరి సరైనటువంటి వారికి జీవనాధారం చూపించక మరి ప్రభుత్వ పరంగా ₹1 కోటి వాళ్ళకు ఇవ్వాలని చెప్పి అడిగినా కూడా ఇలాంటి పరిస్థితిలో దాన్ని మరి మొన్ననే వారి మీద కేసులు పెట్టి వారి లోపల కూడా పంపించడం జరిగింది. అదేవిధంగా అధ్యక్ష సియాటిల్ అధ్యక్ష, యుఎస్లో ఉన్నటువంటి నార్త్ అమెరికాలో, అదేవిధంగా డెట్రాయిట్ అధ్యక్ష, యుఎస్లో నార్త్ మరి అమెరికాలో ఉన్న అధ్యక్ష, ఇవన్నీ కూడా లిబ్జో జర్మనీ, యూరోప్లో అధ్యక్ష, ఇవన్నీ ప్రాంతాలు కూడా వాళ్ళు ముందు ఎలాగుండే తర్వాత ఎలాగైన విషయాన్ని కొంచెం నేను బ్రీఫ్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తా అధ్యక్ష. షాంఘై అధ్యక్ష, చెన్నైలో అధ్యక్ష, వాళ్ళు మీరు అన్నీ కూడా ఎస్కలేటెడ్గా సంబంధించి చైనానే చెప్తున్నాడు సార్, వీళ్ళన్నీ కూడా రీలొకేట్ చేసిన తర్వాత అధ్యక్ష ఫ్రీడ్ ప్రైమ్ అర్బన్ ల్యాండ్ ఫర్ సర్వీస్ అండ్ ఫైనాన్స్ అవన్ ఇండస్ట్రియల్ పార్క్స్ అధ్యక్ష, క్రియేటెడ్ లార్జ్ స్కేల్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ లాజిస్టిక్ జాబ్స్. అంటే అధ్యక్ష ఎప్పుడైతే ఇలాంటి ఇండస్ట్రీస్ వల్ల పొల్యూటెడ్ వచ్చినప్పుడు ఆ పొల్యూషన్ వచ్చిన తర్వాత జరిగేటువంటి ప్రమాదాలని ముందే అరికట్టి
అదేవిధంగా అదే బార్సిలోనా స్పెయిన్ వారు కూడా షిఫ్టెడ్ ఫ్రమ్ ఓల్డ్ ఫ్యాక్టరీస్ టు ఇన్నోవేటివ్ ఎకానమీ జనరేటెడ్ హై వాల్యూ టెక్స్ రీసెర్చ్ అండ్ సర్వీస్ సెక్టార్స్ ఎంప్లాయ్మెంట్ అధ్యక్ష బార్సిలోనాలో. అదేవిధంగా లిబ్జో జర్మన్లో అధ్యక్ష ఇండస్ట్రియల్ పాల్ అండ్ అవుట్స్కట్స్ అట్రాక్టెడ్ న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ లాజిస్టిక్స్ జాబ్స్ ఇన్నర్ సిటీ రివైవ్ ద సర్వీస్ ఆఫ్ కల్చర్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళు చెప్పినటువంటి విషయం అధ్యక్ష. అదేవిధంగా పోలాండ్లో పెరిఫెరల్ ఇండస్ట్రియల్ జోన్స్ బూస్టెడ్ రీజనల్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా పోలాండ్లో. ఇట్లాగా చూసుకుంటూ పోతే అయితే వేరియస్ కంట్రీస్ అంటే డెవలప్డ్ కంట్రీస్ కూడా ఇవన్నీ ఆలోచించాయి. ఎందుకు ఆలోచించాయి అధ్యక్ష? ఇవన్నీ వారు ఆలోచించి చేశారు ఇవన్నీ. అందుకనే ముఖ్యమంత్రి గారు ఏమన్నారు అధ్యక్ష? ఏమన్నారు? హైదరాబాద్ సిటీ తెలంగాణ ఒక రైజింగ్ తెలంగాణ అని చెప్పి దట్ ఈస్ ద రీజన్ ఈజ్ డ్రీమింగ్ ఫర్ $3 trillion. 3 trillion అనే దీనికి సంబంధించి మొన్ననే ఈనాడులో ఒక ఆర్టికల్ చదివాను అధ్యక్ష. ఒక ఆర్థికవేత్త ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్ ఈ 3 trillion మరి ఎకానమీని చేయడానికి ఇది పాసిబుల్ ఉంది. ముఖ్యమంత్రి గారు ప్రకటించడం అనేది నిజంగా ఇది స్వాగతం పలకాల్సినటువంటి అవసరం ఉంది అని కూడా వారు చెప్పడం అనేది ఉంది అధ్యక్ష. అయితే ఈరోజు 3 trillion ఎకానమీ ఎందుకు అడుగుతున్నారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు? ఏ ఉద్దేశంతో అడుగుతున్నారు? ఈరోజు ఇప్పుడే గౌరవ మంత్రి గారు బట్టి విక్రమ ఉప ముఖ్యమంత్రి ప్రవేశపెట్టినటువంటి ఈ తెలంగాణ రైజింగ్ ఏదైతే డాక్యుమెంటరీ ఇక్కడ ఇచ్చారో దీనికి సంబంధించి అధ్యక్ష ఈరోజు 3 trillion ఎకానమీని చేయడానికి మనకి ఎన్ని రిసోర్సెస్ ఉన్నాయి అధ్యక్ష? హైదరాబాద్ సిటీ కాదు అధ్యక్ష, మొత్తము తెలంగాణలో కావలసిన